సో ఏపీఆర్‌కి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇన్ని చేసిన తర్వాత ఈరోజు అలసిపోయి ఇంకా ఆగిపోదాం అనే థాట్ రాలేదు. కానీ 2009కి వచ్చేసరికి అప్పుడు అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగొలిపోవటం వల్ల మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో ఇప్పుడు సంపాదించిన డబ్బంతా కూడా ఇన్వెస్టర్ల దగ్గర జనవాళ్ళు వేరే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చిన వాళ్ళకి వడ్డీ కట్టడంతో మళ్ళీ మనం జీరోకి వెళ్ళిపోయాం. మళ్ళీ ఊరికి వెళ్దామా అనే ఆలోచన కూడా మైండ్లోకి వచ్చింది. ఏదేమైనా సరే ఇంకా మనం ఓన్గా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు డెసిషన్ తీసుకొని ఏపీఆర్ అనే సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది 2016లో. చాలామంది నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది అమ్మో నువ్వు తీసుకునే స్టెప్ రాంగ్ స్టెప్ అని కూడా అనడం జరిగింది. Ladies and gentlemen, you are still not ready for this. పది సంవత్సరాలు అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. మన కంపెనీ స్టార్ట్ చేసి 10 ఇయర్సే కానీ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చి మనం 20 ఇయర్స్ పైనే అయిపోయింది. కానీ 20 ఇయర్స్ కంటే కూడా యాక్చువల్గా నేను బిజినెస్లోకి దిగి 32 ఇయర్స్ అయిపోయింది. అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా, ఆ టైప్లో 32 ఇయర్స్ అయిపోయింది. అంత యంగ్ ఏజ్‌లోనే బిజినెస్ స్టార్ట్ చేయాలనే అవసరం ఏమొచ్చింది? అంటే అప్పుడు యాక్చువల్గా మన ఫ్యామిలీ వ్యవసాయ ఫ్యామిలీ. వ్యవసాయ ఫ్యామిలీలో మనం ఫాదర్ వాళ్ళ కజిన్స్ వాళ్ళంతా వ్యవసాయ ఫీల్డ్లో ఉండటం వల్ల బిజినెస్లో ఎవరు లేరు. నేను చదువుకునేటప్పుడే ఏదైనా బిజినెస్ చేయాలనేది ఫస్ట్ నుంచి చదివేటప్పుడే నాకు మైండ్లో ఉంది. ఏదో ఒక బిజినెస్ చేయాలి అని చెప్పేసి చిన్న వయసులో నాకు 20 ఇయర్స్ వచ్చినప్పుడే ఆలోచన వచ్చి అన్ని రకరకాల బిజినెస్లు చేసి 20 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్లోకి దిగటం జరిగింది. అంటే ఏమీ తెలియని టైంలోనే ఈ రియల్ ఎస్టేట్లోకి వచ్చి మనం ఇక్కడ ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు అన్ని బిజినెస్లు ప్రతిసారి అంటే ఒక బిజినెస్ ఇంకో బిజినెస్కి వెళ్ళడం అంటే మళ్ళీ అక్కడ కొత్తగా నేర్చుకోవాలి. మరి ఇన్ని బిజినెస్లు చేసేటం కంటే వాటిల్లో నుంచి మనం ఫస్ట్ 10 ఇయర్స్ అక్కడ బిజినెస్ చేసాం. అక్కడి నుంచి కొన్ని తెలుసుకోగలిగినాం. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాక మళ్ళీ రకరకాల పార్ట్నర్స్ తోటి కొన్ని ఇది రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసాం. ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇవన్నీ రోజుకి ఎంత డెప్త్కి వెళ్తుంటే అంత నాలెడ్జ్ పెరుగుతూనే ఉంది. దాంతో మనం ఈ 10 ఇయర్స్ ఎంత గ్రోత్ కావడానికి కారణం ఆ ముందు జరిగినటువంటి ఆ 20 ఇయర్సే మనకి మెయిన్ పునాది. మనం కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎవరికి కాంపిటేటర్ కాదు. 5 ఇయర్స్ వచ్చేసరికి టాప్ 10లో మనం మన సెగ్మెంట్లో ఉండగలిగినాం. ఈరోజు 10 ఇయర్స్ వచ్చేసరికి మన సెగ్మెంట్లో మనకెవరు కాంపిటేటర్ లేకుండా చేసుకోగలిగినాం. అంటే ఇవన్నీ కూడా మనకి ముందు నుంచి ఎక్కడ తప్పు జరుగుద్ది, ఎక్కడ మనం కరెక్షన్ చేసుకోవాలి, ఎక్కడ మనం తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనేవి అవన్నీ మనం ఆ బిజినెస్లో నుంచి, ఆ పార్ట్నర్స్ నుంచి, వాటి నుంచి నేర్చుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగాం కాబట్టి ఇంత గ్రోత్ మనం. ఇన్ని చేసిన తర్వాత ఈరోజు అలసిపోయి ఇంకా ఆగిపోదాం అనే థాట్ రాలేదు. వచ్చింది ఒక టైంలో. అంటే మనం 2006లో హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ రోజుల్లో బిగ్ అమౌంటే తీసుకొని వచ్చాము. కన్స్ట్రక్షను అండ్ మనము ఇన్వెస్ట్మెంట్స్ 2 టైపులు బిజినెస్లోకి దిగుదాము, ఎప్పుడైనా సేఫ్గా ఉంటామన్నట్టుగా 2006 నుంచి 2007 లోపు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. కానీ 2009కి వచ్చేసరికి అప్పుడు అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగొలిపోవటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అంటే మన ఓన్ ఫండ్స్ కాకుండా మళ్ళీ బయట కూడా అప్పులు తీసుకొచ్చి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసాము. దీనివల్ల మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో మనం సంపాదించిన డబ్బంతా కూడా ఇన్వెస్టర్ల దగ్గర జనవాళ్ళు వేరే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చిన వాళ్ళకి వడ్డీ కట్టడంతో మళ్ళీ మనం జీరోకి వెళ్ళిపోయాం. అమ్మో అంటే ఇంక హైదరాబాద్లో మనం ఈ బిజినెస్లు మన వల్ల కాదు. అప్పుడు ఊరి దగ్గర ఫ్రెండ్స్ కొంతమంది చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసుకుంటూ అక్కడ సంపాదించుకుంటారు. అంటే ఇక్కడికంటే అక్కడే బెటర్ కదా అన్నట్టుగా మళ్ళీ ఊరికి వెళ్దామా అనే ఆలోచన కూడా మైండ్లోకి వచ్చింది. కానీ మెయిన్
మీరు పిల్లలు మన జనరేషన్ అంటే ఓకే. కానీ పిల్లలు చదువులకి అన్నిటికీ ఊరి దగ్గర అయితే ఇబ్బంది ఉంటది. మిమ్మల్ని వదిలిపెట్టి మీరు ఇక్కడ చదువుకుంటా, మేము అక్కడ ఉంటాం. మాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు. మనం అంతా ఫ్యామిలీ అంతా ఎప్పుడు కలిసి ఉండాలి. ఎప్పుడు మనతోటే ఉండాలి. అసలు మీకు ఏపీఆర్ అనే ఆలోచన మీకు మొట్టమొదటిసారి ఎప్పుడొచ్చింది? అండ్ ఎందుకొచ్చింది? ఏపీఆర్ అనే ఆలోచన రావటానికి ముందు 2011లో నుంచి వేరే కంపెనీ తోటి పార్ట్నర్స్ తోటి జర్నీ చేస్తా ఉన్నాం. ఆ కంపెనీలో జర్నీ చేసేటప్పుడు అక్కడ వచ్చే కొన్ని కొన్ని కమిట్మెంట్స్ కావచ్చు, ల్యాండ్ ఓనర్స్ కమిట్మెంట్ కావచ్చు, మెటీరియల్ పర్చేజ్ కమిట్మెంట్ కావచ్చు, కస్టమర్స్ కమిట్మెంట్ కావచ్చు, ఏది కూడా అంటే మనం చెప్పిన టయానికి చేయలేకపోతున్నాం. ఇట్లా ఈ పార్ట్నర్స్ తోటి చేయటం వల్ల ఆ కమిట్మెంట్స్ ఫెయిల్ కావటం, పేమెంట్స్ ఇస్తున్నాం కానీ చెప్పిన టయానికి ఇవ్వకుండా ఇవ్వటం వల్ల ఇట్లయితే మనకి ఎప్పటికైనా మన పిల్లలతోటి ఈ పార్ట్నర్స్ తోటి కంపెనీతో చేసిన దానివల్ల మన పిల్లలకి రేపు గ్రోత్ ఉండదు. ప్లస్ వాళ్ళు ఈ మెంటాలిటీకి సెట్ కాదు. ఏదేమైనా సరే ఇంక మనం ఓన్గా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అప్పుడు డెసిషన్ తీసుకొని ఏపీఆర్ అనే సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది 2016లో. స్టార్ట్ చేయటం మొదట్లోనే ఫస్ట్ ప్రాజెక్టే 550 విల్లాల ప్రాజెక్టు. అంటే ఆ రోజుల్లో పటాన్ చెరువు ఏరియా తీసుకున్నాం. పటాన్ చెరువు ఏరియా తీసుకున్నప్పుడు చాలామంది మిత్రులు కావచ్చు, చాలామంది బంధువులు కావచ్చు, చాలా రకరకాల మన శ్రేయోభిలాషులు ఇంత దూరం వచ్చి నువ్వు ఇక్కడ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నావు, ఏంటి నీ డ్రీమ్ ఏందనంటే నేను ఒకటే చెప్పాను. నేను అందరూ అఫోర్డబుల్ హౌసెస్ కట్టాలి, ప్లస్ అపార్ట్మెంట్ రేటుకే విల్లాస్ ఇవ్వాలి, రింగ్ రోడ్డుకి పక్కనే ఉంది, హైవేకి దగ్గరలో ఉంది. ఇలాంటి ఏరియాలోనే మనం చేసి ఒక ఊరు మనమే సృష్టిస్తున్నాం. కమర్షియల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్నీ మనమే కట్టి ఒక ఊరినే సృష్టిద్దాము అనే ధైర్యంతో ఆ రోజు దిగితే చాలామంది నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది అమ్మో నువ్వు తీసుకునే స్టెప్ రాంగ్ స్టెప్ అని కూడా అనడం జరిగింది. కానీ ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఒక మంచి దృక్పథంతోటి, ధైర్యంతోటి, ప్లస్ గుడ్ విల్ ఉన్న వ్యక్తులతోటి మన ఆలోచనతోటి మనం ముందుకెళ్ళినప్పుడు సహజంగా సక్సెస్ రేట్ కూడా అట్లానే ఉంటుంది. అసలు మీకు మన కంపెనీ గ్రో అయిందని ఏ రోజు అనిపించింది? కంపెనీ గ్రో అంటే మనకి ఏపీఆర్కి బిల్డర్సే వచ్చి ల్యాండ్లు ఇచ్చి కృష్ణారెడ్డి మా ప్రాజెక్ట్ నువ్వు చెయ్యి అంటే ఆ రోజు నిజంగా ఇంక నేను సక్సెస్ అని అనిపించింది. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యా. ఈరోజు హైదరాబాద్లో కొన్ని వేల మంది బిల్డర్స్ ఉన్నారు, కానీ వాళ్ళల్లో మనమంతా చిన్న ఒకళ్ళుగా వచ్చాం. మనం ఈరోజు అంతమందిలో టాప్ 10లో ఒకళ్ళలాగా మనం ఇన్ని విల్లాలు చుట్టూ సిటీకి 4 వైపులా విల్లాస్ కట్టి మనం ఇవ్వగలుగుతున్నామంటే కేవలం మనకున్న గుడ్ విల్. మీరు అన్నట్టు 10 ఇయర్స్లో మీరు ఒక రాంగ్ స్టెప్ లేకుండా, ఎవరికి ఒక అప్పు లేకుండా ఇన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా చేశారు కదా. అండ్ నేను చాలా ప్రాజెక్ట్స్ చూస్తున్నా బయట, చాలా ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్లో స్టార్ట్ అయ్యి కూడా ఆగిపోయి ఉన్నాయి. సో ఏపీఆర్కి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ వాల్యూస్ ఇంత స్ట్రాంగ్గా నిలబడటం, 10 ఇయర్స్ ఇంత స్పీడ్గా వెళ్ళటానికి ఆ వాల్యూస్ ఏంటంటే ఏం మిగతా దగ్గర ఎక్కడన్నా ఉంటే అది 3 ఇయర్సో 4 ఇయర్సో 5 ఇయర్సో పట్టుద్ది, అప్పుడు పోయి అడగాలనే ఆ ఉద్దేశం ఉంటుంది. కానీ ఏపీఆర్లో కస్టమర్ కొన్న కాడి నుంచి కొన్న 6 మంత్స్కి నాకు హ్యాండ్ ఓవర్ అప్పుడే మీరు కొన్నది 6 మంత్సే కదా, అప్పుడే హ్యాండ్ ఓవర్ అంటే ఏపీఆర్ అంటే ఇస్తారనే నమ్మకం మాకుంది సార్, అందుకని మేము అడుగుతున్నాం అంటే మన మీద అంత కస్టమర్స్ అంత నమ్మకం పెట్టుకున్నారు. ఏపీఆర్ అంటే 1 ఇయర్లో కట్టేసి ఇస్తారు, మనం అనుకున్న టయానికన్నా ముందే వెళ్ళిపోవచ్చు. అసలు ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఈ టైం లైన్స్ అప్పుడు మార్కెట్ కోవిడ్ ఇదంతా నేను ఎంటర్ అయిన కోవిడ్ టైంలో. సో నేను ఆశ్చర్యపోయేటోడిని, ఎందుకు ఇప్పుడు కోవిడ్ టైంలో అసలు ఎట్లుంటుందో తెలియదు, ఏంటి అప్పుడు అంటే సేల్ అవుతాయా అవ్వా తెలియదు. అప్పుడే మన ఇయర్లీ 3 ప్రాజెక్ట్స్ 4 ప్రాజెక్ట్స్ అని ఎవ్రీ ఇయర్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఎవ్రీ ఇయర్ ఆ 3 ప్రాజెక్ట్స్ 4 ప్రాజెక్ట్స్ తీసుకుంటాయి సేమ్ అగ్రెసివ్నెస్. నాకు అది అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత నాకు తెలియకుండా నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఇండైరెక్ట్గా కస్టమర్కి చాలా అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తున్నారండి. ఏమని ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్కి ఈఎంఐ కట్టాలి, రెంట్ కట్టాలి,
రెండు ఒకేసారి మనం 2 ఏళ్ళు ఇచ్చేది అవతల 4 ఏళ్ళు ఇస్తున్నారు. సో, నాకు తెలియని అడ్వాంటేజ్ అని నాకు తర్వాత అర్థమైంది. అసలు నేనే ఫస్ట్ షాక్ అయ్యా. నాకు చిన్న చిన్నగా నాకది కస్టమర్‌కి అది చాలా నమ్మకం క్రియేట్ చేస్తుంది. లేకపోతే చాలా వెల్త్ మిగిలిస్తుందనేది నాకు తర్వాత అర్థమైంది. కస్టమర్స్ ఒక ప్రాజెక్ట్‌లో అన్నిటికన్నా ఎక్కువ ఏది ఇష్టపడతారు? ఫస్ట్ కస్టమర్స్ అంటే ఎవరు కూడా ఎమ్యూనిటీస్ బాగుండాలి అని అనేది ఫస్ట్ వాళ్ళు చూసేది. మనం ఏంటంటే ఏపీఆర్‌కున్న గుడ్ విలే ఈ ఇంటితో పాటు ఎమ్యూనిటీస్ అన్నీ మనం స్టార్ట్ చేసి ఫస్ట్ హౌస్ ఓనర్ ఇంట్లోకి వచ్చేటప్పటికి ఆల్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. అంటే మనం కస్టమర్‌ని మనం దానిలో ఇంక్లూడ్ చేస్తాం. ప్రాజెక్ట్‌లో ఏం చేస్తామంటే ఇన్వాల్వ్‌మెంట్ ఎట్లా ఉంటదంటే కస్టమర్స్ మీట్ పెట్టినప్పుడు సీసీ కెమెరాస్ ఇష్యూ వచ్చిందనుకో, లేఅవుట్ పంపించేసి మనము సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టాలో మీరే గ్రూప్‌గా చేసుకొని నాకు ఫైనల్‌గా ఇచ్చేసేయండి. మార్క్ చేసి ఇచ్చేయండి. మనం సహజంగా ఒక 2 మెయిన్ ఎంట్రన్స్‌లో పెడుతుంటారు అంత లెక్కల. కానీ మనం ఏం చేస్తాం లేఅవుట్ ఇస్తాం. అదే జిమ్ ఐటెమ్స్ ఇయన్నీ ఉన్నాయి. ఈటిల్లో మీరు టిక్ పెట్టివ్వండి. ఈ టిక్ పెట్టిచ్చినయి మేము పెట్టేస్తాం. అట్లా కొన్ని అన్నీ కూడా వాళ్ళని ఇది చేస్తాం కాబట్టి వాళ్ళని కూడా వన్ ఆఫ్ ది పార్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకిష్టమైనయన్నీ కూడా మనం సరే కొద్దిగా ఖర్చయితే అయింది వాళ్ళంతా లైక్ చేస్తున్నారని చెప్పేసి మనం వాళ్ళ చేతే వాళ్ళకి కావాల్సినయి మనం తీసుకొచ్చి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు బాగా లైక్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్వాలిటీ కంట్రోల్ అనేది ఎట్లా జరుగుతుంది? క్యూసీ టీమ్ ఉంటది. వాళ్ళ పైన చెకింగ్ ఉంటది. మనం ఇంకోటి మెయిన్ ఏందంటే కస్టమర్‌తో మనం డైరెక్ట్‌గా ఎళ్తాం. ఒక కస్టమర్ మనల్ని పిలుచుకొచ్చి సార్ ఇక్కడ టైల్ ఇదైంది, అదైంది అన్నప్పుడు మనం ఒకసారి తప్పు జరిగితే రెండోసారి తప్పు జరగకుండా చేయటానికి మనం డైరెక్ట్‌గా మనమే ఎళ్తున్నాం కాబట్టి క్వాలిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఏ కంపెనీ కన్నా ఎంప్లాయీస్ చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ మీరు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ అయ్యారు? అండ్ మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంటది మీ ఎంప్లాయీస్? అంటే ఎంప్లాయీసు మనకి ఫస్టు ఇద్దరితోటి స్టార్ట్ చేయటం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ ఇద్దరిని తీసుకున్నాం. ఈరోజు 230 మెంబర్స్ మన ఎంప్లాయీసు. ఎంప్లాయీస్ ఏ కంపెనీలో కూడా రిక్రూట్‌మెంటు ఎవ్రీ మంత్ ఉంటది. మన దగ్గర ఈ 230 మెంబర్స్ ఏదైతే ఉన్నారో దగ్గర దాపు వీళ్ళంతా కూడా 7, 8 ఇయర్స్ నుంచి మన దగ్గర ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళే ఉన్నారు. అంటే 7, 8 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి 7, 8 ఇయర్స్ ఉన్నోళ్ళు మోస్ట్ 70% మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్‌లో అక్కడి నుంచి అంటే ఎంత నమ్మకం ఉంటే మనం ఎంప్లాయీస్‌కి ఎంత వాల్యూ ఇస్తున్నాం కాబట్టి మన కంపెనీ నుంచి ఎంప్లాయీ పోవాలి అంటే అంత ఇష్టపడటం లేదు. అసలు పొమ్మన్నా గాని పోయే రోజులు లేవు. ఈరోజు ఏపీఆర్‌లో. అంటే వాళ్ళకి మనం అంత రెస్పెక్ట్ ఇస్తాం. ఇంకొకటి మన దగ్గర మెయిన్ ఓన్లీ అతను ఎంప్లాయీగా చూడకుండా ఎవ్రీ ఇయర్ మనం 10%, 15% మనం వాళ్ళని వాళ్ళకు అపార్ట్మెంట్‌లోనో, విల్లాస్‌లోనో ఎక్కడో ఒకసాట వాళ్ళకి అఫోర్డబుల్‌లో వాళ్ళకున్న ప్రైజుల్లో వాళ్ళకి అందిస్తా. వాళ్ళని ఒక ఇంటిగా మన కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా తీసుకోకుండా కొంత మనం పెట్టుకొని వాళ్ళని ఒక ఇంటోళ్ళని చేయాలనేది మన ఒక ఉద్దేశం. ఏ రోజైనా గానీ ఇంకో ఈ 10 ఇయర్స్ కాదు, ఇంకో 10 ఇయర్స్ తర్వాత అయినా గానీ మన దగ్గర చేసే ప్రతి ఒక్కరికి ఒక ఫ్లాటో, ఒక విల్లానో ఏదో ఒకటి ఉండాలనేది మా మెయిను. ఇది ఏ రోజైతే మన దగ్గర ఉన్న ప్రతి ఎంప్లాయీకి వాళ్ళకి ఇల్లా ఏపీఆర్‌లో ఉంది, ప్లాట్ ఉందంటే ఆ రోజే మనం విజయం సాధించినట్టు. ఏపీఆర్ అంటేనే ఒక ఫ్యామిలీ. అంటే వాళ్ళని ఏ ఎంప్లాయీని వేరు, మన ఫ్యామిలీ వేరు అన్నట్టుగా మనం చూడం. ఫస్ట్ నుంచి కూడా మన దగ్గరకొచ్చారంటే వాళ్ళు మన ఫ్యామిలీ. అట్లా వాళ్ళకి గావాల్సిన ఇన్సూరెన్స్‌లు గావచ్చు, వాళ్ళ పిల్లలకి ఏదన్నా చదువులకి హెల్ప్ గావచ్చు, స్కూల్ ఫీజు గావచ్చు. అంటే రకరకాల వాళ్ళకి ఎప్పుడు ఏ స్టేజ్‌లో ఎవరికి ఏది అవసరమంటే అది వాళ్ళు సొంత ఫ్యామిలీలో ఎట్లా ఉంటారో ఆ రకంగా మన దగ్గరకొచ్చి వాళ్ళు అవసరాలు ఏదున్నా కూడా మనం తీర్చడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే నియోపోలిస్ ఎక్కడి నుంచి వచ్చిందసలు? అసలు నియోపోలిస్ వెనక ఆలోచన ఏంది? అసలు మన సెగ్మెంట్ ఏమో విల్లాలు కట్టుకుంటా మిడ్ సెగ్మెంట్ అని అప్పటి వరకు స్టెప్ బై స్టెప్ మీరు ఇప్పటివరకు చెప్పుకున్నట్టు నియోపోలిస్ ఆల్ ఆఫ్ ద సడన్ అంత పెద్ద డెసిషన్ ఏంటి? అంటే నియోపోలిస్ అనే ఆలోచన అసలు హైదరాబాద్‌లోనే నియోపోలిస్ అనేది ఒక స్పెషల్ ఒక ఏరియా. అంటే ఒక 400 ఎకర్స్‌లో 200 ఫీట్లు, 150 ఫీట్లు, 100 ఫీట్లు రోడ్లేసి ఒక పెద్ద గవర్నమెంట్ లేఅవుట్ ఏసిన ఏరియా ఉన్నది ఏదన్నా ఉందంటే హిల్ మీద హైదరాబాద్‌లో ఒక్క ఏరియానే. అంటే అది ఈరోజు మనం నియోపోలిస్ అంటే ఇంకా మనకి ఇంకా అంత పెద్ద క్రేజు ఇప్పుడున్న వరకు చెప్పుకునేది వేరు గానీ, ఇంకొక
5 ఇయర్స్ తర్వాత నియోపోలిస్ అంటే నీకు సింగపూర్ తోటో, దుబాయ్ తోటో అక్కడున్న సిటీ తోటి పోల్చుతారనేది మనకున్న నాలెడ్జి కావచ్చు, మనకున్న ఫీడ్‌బ్యాకు, మనకున్న విజనరీ. ఆ విజనరీ తోటి ఏది ఏమైనా సరే నియోపోలిస్‌లో కూడా మనం ఒక ప్రాజెక్ట్ ఏపీఆర్ బ్రాండ్ అనేది నియోపోలిస్‌లో ఉండాలి. చేస్తే ఇలాంటి చోట కూడా ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఈ ఈ ఏరియాలో మనం కూడా లివింగ్ ఉండాలి. అంటే మనము, మన ఫ్రెండ్స్ అందరూ ఒక చాట ఎక్కడో చోట ఉండాలి అంటే ఈ నియోపోలిస్ అని. ఆ నియోపోలిస్ ఎంచుకొని అక్కడ మనతోటి మన క్లోజ్ మిత్రులందరిని కూడా ఆ ప్లేస్‌లో ఉండేదానికి ప్లాన్ చేయడం జరిగింది. 3 ఎకర్ చేంజ్‌లో ఓన్లీ 200 ఫ్లాట్స్ అంటే ఎంత ఓపెన్‌గా ఎంత బాగుంటదో. చాలా అంటే ఆ బాగుంది. డ్రీమ్ తోటి మనం ఏది చేసినా ఒక డ్రీమ్. అదే అక్కడున్న ప్రాజెక్ట్స్ అన్నిటికన్నా కూడా మనది యూనిక్ ప్రాజెక్ట్ అవుతుందనేది నాకు తెలుసు. బట్ దాని వెనకాల థాట్ ఏంటి అనేది నేను తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఈ 10 ఇయర్స్ తర్వాత ఇంకో 10 ఇయర్స్ మీరు మీరు చేయగలిగే ఇంకా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు, ఏమేమి మీ థాట్స్ ఎట్లున్నాయి? ఈ విజన్ ఏంటి? నా విజన్ అంటే ఇప్పుడు ఈ మీ ఇద్దరిని నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నేను వచ్చి 6 ఇయర్స్ నుంచి మిమ్మల్ని కంపెనీలో డైరెక్ట్ ప్రొఫెషనల్ యాంగిల్లో చూస్తున్నాను. ఇంతకుముందు కూడా ఈ మీరు అన్నట్టు ఫెయిల్యూర్స్ కానీ సక్సెస్ కానీ ఎంత నాకు ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ నా పైన ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ నా మైండ్లో కూడా ఉండేది ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లేకపోతే మార్కెటింగ్, బ్రాండింగ్ వీటన్నిటికన్నా కూడా మీరు ఈ రోజు వరకు ఏ అయితే విలువలు నిలబెట్టుకుంటూ వచ్చారో ఆ విలువలు కాపాడుకుంటూ ఈ కస్టమర్ నమ్మకాన్ని ఏ రోజు పోగొట్టకుండా, కస్టమర్ కానీ లేకపోతే వెండర్ కానీ వీళ్ళ నమ్మకాన్ని ఏ రోజు పోగొట్టకుండా ఇదే ఈ లెగసీ క్యారీ ఆన్ చేయాలని అది నా విజన్. నీ విజన్ ఏంటమ్మా? నాది వచ్చేసి ముందుగా మీ వాల్యూస్ ఇందాక నువ్వు చెప్పావు కదా నాన్న ఒక పాయింట్, నా ఆస్తి నా గుడ్ విల్ అని. ఇలాంటి వాల్యూస్ మీరు చెప్తే ఇయే నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. బాబాయ్ది కానీ మీది కానీ. అలాగే బాబాయ్ నేను సైట్లో చూసాను, ఎంత ప్యాషన్ ఎంత ప్రేమ ఉంటే కానీ అంత పని. సో ముందుగా నాకు ఈ వాల్యూస్ చాలా ఇన్స్పైర్ చేస్తాయి నన్ను. అండ్ అలాగే ఏపీఆర్ విషయానికి వచ్చేసరికి మీ విజన్నే నేను ఇంకా ఫార్వర్డ్ కంటిన్యూ చేయాలి. అండ్ మనం ఇంకా టచ్ అయిన సెక్టర్స్ ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ హై రైజ్లో ఇలాంటి సెక్టర్స్లో కూడా మనం ఇంకా గ్రోత్ చూడాలని అనే నా గోల్ అటువైపే ఉంది. నా పర్సనల్గా నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు అందరికి పార్ట్నర్స్ అంటే గొడవలు, లేకపోతే ఇప్పుడు బ్రదర్స్ అందరూ గొడవ అంటే ఈ రోజుల్లో ఇప్పుడు మా మా రిలేషన్ అనే కాదు, జనరల్గా వరల్డ్లో జరుగుతుంది ఏంటి, ఎవరు ఇంత కోఆర్డినేటెడ్గా ఉండి మీరు ఈ 10 ఇయర్స్ కాదు, మీరు పుట్టినప్పటి నుంచి కూడా అసలు పుట్టినప్పటి నుంచి కాకపోయినా ఈ 10 ఇయర్స్ అయితే పార్ట్నర్స్గా అంటే పేరుకైనా పార్ట్నర్స్గా ఉంది. ఇంత కోఆర్డినేషన్ కానీ అసలు ఒకరిపైన ఒకరికి నమ్మకం కానీ ఎట్లా అసలు ఏంటి ఆ రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్కి అసలు సీక్రెట్ ఏంటి? ఇప్పుడు రేపు మేమున్నా లేకపోతే ఇక మా మిగతా బ్రదర్స్తో ఎట్లా ఉండాలి, ఏంటి మీ సీక్రెట్ ఏంటి? పాత రోజుల్లో ఫ్యామిలీస్‌కి విలువలు, బాధ్యతలు అందరూ కలిసి ఉండటం అయన్నీ ఉండే. కానీ ఇప్పుడున్న జనరేషన్‌కి అసలు అన్నదమ్ములు కలిసి ఉండరు. బ్రదర్స్‌గా ఫ్యామిలీస్‌లో పేరెంట్స్ తోటి కలిసి ఉండరు. అసలు కలిసి ఉండటానికనేదే ఇష్టపడరు. కానీ నేను ఫస్ట్ నుంచి ఫ్యామిలీ అంటే విలువలు, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి ఉండాలి. దానికి తగ్గట్టే తమ్ముడు సంజీవ్ కూడా రాముడికి లక్ష్మణుడు ఎట్లానో అట్లానే ఏం చెప్పినా, ఏది చేసినా, ఏదైనా నేను ఒక మాట చెప్పానంటే దాన్ని తూచా తప్పకుండా చేయాలి. ఇవన్నీ ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకొని మేము రేపు రాబోయే 10 ఏళ్ళు కాదు, లేకపోతే ఏపీఆర్ అన్న బ్రాండ్ ఉన్నంత వరకు కానీ లేకపోతే పర్సనల్గా అయినా ఇవన్నీ గుర్తుపెట్టుకునే మేము ముందుకు తీసుకెళ్తాం. ఫైనల్గా 1 వర్డ్ అబౌట్ ఏపీఆర్ అంటే ఏం చెప్తారు? 1 వర్డ్లో ఏపీఆర్ గురించి ఏం చెప్తారు? ఏపీఆర్ అంటేనే ఒక నమ్మకం, ట్రస్ట్ అనేది నిలబెట్టుకోవాలనేదే ఏపీఆర్‌కి మెయిన్. అదేగా దాన్నే ఏపీఆర్‌గా ఆ పేరు పోకుండా మీరు కంటిన్యూ చేయగలిగితే మేము హ్యాపీ. ఏపీఆర్ అంటే నా ఉద్దేశంలో మన ట్యాగ్ లైనే నిర్ణయం మీది, నిర్మాణం మాది. ఆ నిర్ణయం మీరు తీసుకొని రండి, నిర్మాణం మేము చేసి పెడతాం. అదే నా ఏపీఆర్ అంటే నా ఇది. నా దృష్టిలో అయితే ఏపీఆర్ అంటే ఆల్రెడీ ఇప్పటివరకు అయితే ఏ ట్రస్టెడ్ అడ్రస్ ఫర్ మెనీ. ఇంకా చాలామందికి ఆల్రెడీ ఒక నమ్మకం కలిగిన ఒక అడ్రస్. నాకు ఏపీఆర్ అంటే యూనిటీ. ఇప్పుడు మనం చూసిన కస్టమర్స్ మధ్య, ఎంప్లాయీస్ మధ్య ఒక ఫ్యామిలీలాగా అందరూ ఎలా అయితే
డ్యాడీ రూమ్‌కి, బాబాయ్ రూమ్‌కి వచ్చేసి మాట్లాడతారు. సో, నాకు ఫస్ట్ యూనిటీ అండ్ కమిట్మెంట్ అనిపిస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత మాకు నెక్స్ట్ అసలు మా విజనరీ ఎట్లా ఉండాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, కస్టమర్స్‌తో ఎట్లా ఉండాలి, వెండర్స్‌తో ఎట్లా ఉండాలి, ఇవన్నీ మాకు వాటన్నిటికి బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు 10 ఏళ్ళు అనే నంబరే గానీ 25 ఏళ్ళు కంపెనీలకి ఏ పేరు ఉంటుందో ఈరోజు మనకు ఆ పేరు ఉందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ అంటే మాకు గైడెన్స్ లాగా లెసన్స్ నేర్పిస్తూ ఒక గైడెన్స్ లాగా గైడ్ చేస్తూ అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.